Hi viewers, welcome to Cine Gossips. మొన్నటికి మొన్న రంగస్థలం మొదటి టీజర్ బయటికి వచ్చింది. అందులో చిట్టిబాబు తప్ప సమంత ఎక్కడా కనిపించలేదు. దీంతో మూతి ముడుచుకున్నారు శామ్ అభిమానులు. వాళ్ళందరినీ బుజ్జగించేలా వచ్చింది శామ్ స్పెషల్ రంగస్థలం టీజర్. సినిమాలో సమంత లుక్ను అందంగా అంతే సహజంగా ఎంత బాగా చూపించారో. కాకపోతే ఒక్క విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. అదేనండి శామ్ది మూగ పాత్ర లేక మాటలొస్తాయా అన్నది. నడుముపై బిందె పెట్టుకొని వయ్యారంగా నడుస్తున్న రామలక్ష్మిని చూసి చిట్టిబాబు గుండె అదిరిపోతుంది. అందుకే శామ్ని చూపిస్తూ వాయిస్ ఓవర్లో చిట్టిబాబు చెప్తున్నట్లు టీజర్ను విడుదల చేశారు. అబ్బబ్బా ఏం వయ్యారం అంటూ మొదలైన టీజర్ శామ్ బట్టలుతికే సీన్తో పూర్తయింది. ఆ అమ్మాయిని చూస్తుంటే మా ఊరికి 18 ఏళ్ళు వచ్చినట్టు అనిపిస్తుందండి అని మురిసిపోతూ చిట్టిబాబు చెప్పిన డైలాగ్ అదుస్. ఇంకా సమంత ఎప్పటిలాగే అందంగా కట్టిపడేసింది. డీగ్లామరస్ పాత్ర అయినప్పటికీ కవ్వించేటట్టే ఉంది రామలక్ష్మి. ఆ లంగా ఓణిలో ఎంత సెక్సీగా కనిపించిందో. పక్కా పల్లెటూరి పిల్లగా చక్కగా సెట్ అయిపోయింది. 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమ కథ చిత్రంగా రంగస్థలం రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై దీనిని నిర్మించారు. ఈ సినిమాలో అనసూయ, ఆది, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 13 సాయంత్రం 5 గంటలకు చిత్రానికి సంబంధించిన తొలిపాట విడుదల కానుంది. బాలీవుడ్ సెటిల్ అవ్వాలని హీరోయిన్స్కి డ్రీమ్స్ మాత్రమే ఉంటే సరిపోదు. అందుకు తగిన మెటీరియల్ను ఎగ్జిబిట్ చేయాలన్నది నానుడి. అందుకే అక్కడ అడుగుపెట్టిన వెంటనే అందాల భామల్లో మార్పు వచ్చేస్తుంటుంది. ఇక్కడ పద్ధతిగా కనిపించిన వాళ్ళు, పద్ధతుల గురించి లెక్చర్లు పీకిన వాళ్ళు బాలీవుడ్ చేరగానే అక్కడికి అనువుగా మారిపోతారు. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్, కొంచెం ముందు తాప్సీ పన్ను, అంతకుముందు ఇలియానా వంటి బ్యూటీలతో పాటు కాజల్ అగర్వాల్, శ్రేయా సరన్ ఇలా ఎవరిని చూసినా సౌత్లో దాచుకున్న సొగసులన్నీ బాలీవుడ్ కోసం దారపోసేశారు. అందుకు తగిన రిజల్ట్ అందరికీ అందకపోయినా ఎగ్జిబిషన్ మాత్రం అందరూ చేసేశారు. కానీ ఇప్పుడు తమన్నా కూడా ఇలాంటి ట్రయల్స్ వేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో కొన్ని ప్రయత్నాలు చేసిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు వేవ్ మ్యాగజైన్ కవర్ పేజ్పై మెరిసిపోయింది. కవర్ పేజ్ ఎక్కడమనగానే సెక్సీ ఫోజులు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అలాంటివేమీ లేకుండా చాలా పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకొని సూట్ కూడా ధరించి మరీ పోజులు ఇచ్చింది తమన్నా భాటియా. అమ్మడి కళ్ళలో మెరుపులు ఎంత ఫ్రెష్గా ఉన్నా ఈ సీజన్కు బెస్ట్ అంటూ రాసిన వర్డింగ్ తమ్ము కోసమే అనిపించేయక మానదు. మరి దక్షిణాది నుంచి వెళ్ళిన బ్యూటీలు అంతా తమ అందాలను కురిపిస్తుంటే తమన్నా మాత్రం ఇలా మడికట్టుకొని కూర్చుంటానంటే బాలీవుడ్ కళలు వర్కౌట్ అవుతాయా అన్నదే డౌట్. సినిమా రంగంలో విజయం సాధించాలంటే సాధారణమైన విషయం కాదు. గెలుపోటములను సమానంగా తట్టుకోవాలంటే చాలా పట్టుదల ఉండాలి. ముఖ్యంగా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని సమర్థవంతంగా కెరియర్ను నడిపించడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి వారికి జీవితంపై ఒక అవగాహన, సమాజం గురించి ఆలోచించాలనే పట్టుదల బాగానే ఉంటుంది. వారి అనుభవాల్ని ఇతరులతో పంచుకుంటే భావితరాలకు ఆదర్శంగా ఉంటుంది. అయితే అలాంటి వారితో ప్రతి ఏడాది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మరియు హార్వర్డ్ కన్నడ స్కూల్ విద్యార్థులచే నిర్వహించబడే ఇండియన్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారి గురించి విద్యార్థులు తెలుసుకుంటారు. గత ఏడాది సినీ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు పవన్ ప్రసంగం చాలా మందిని ఆకర్షించింది. ఇక ఈసారి 15వ ఎడిషన్లో కెనడీ విశ్వవిద్యాలయంలో జరిగే ఇన్నోవేషనల్ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించబోయే వారిలో తాప్సీ కూడా చేరింది. సమాజంలో ఉన్న సమస్యలపై తాప్సీ చాలాసార్లు ప్రశ్నించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా పరిస్థితుల్ని అర్థం చేసుకుని మనకిష్టమైన రంగంలో ఎలా ముందుకు సాగాలి అనే విషయంపై అవగాహన ఏర్పరచుకుంది. ఆ విధంగానే నటనలో తనను తాను నేర్పించుకొని బాలీవుడ్లో ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటోంది. ఇక ఇప్పుడు తాప్సీ హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇవి ఇవాల్టి సినీ గాసిప్స్. చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ.